సో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో పెద్దీకి సంబంధించి ఈ యొక్క రై రై రారా అనే సాంగ్ అనేది సోషల్ మీడియా అనేది షేక్ చేసి 46 మిలియన్ వ్యూస్ అనేది తెచ్చుకునింది అనమాట 24 అవర్స్లో ఓన్లీ. ఓకేనా. సో ఇప్పుడు ఎంత ఉందో ఏంటో తెలియట్లేదు, కానీ ఓన్లీ 24 అవర్స్లోనే 46 మిలియన్స్ వ్యూస్ అయితే తెచ్చుకునింది అనమాట. సో దీనికి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ అనేటివి చెప్తాను అనమాట. ఈ యొక్క కిసిక్ సాంగ్ కానీ, దేక్లేంగే సాంగ్ కానీ, సో పవన్ కళ్యాణ్ గారిది మూవీని కూడా, సో ఈ యొక్క అన్ని సాంగ్స్ ని అధిగమించింది అనమాట. ఇంత తక్కువ టైంలో ఈ యొక్క మూవీ అనేది ఇంత వ్యూస్ ని ఎందుకు తెచ్చుకునింది అని చెప్పి ఒక చిన్న లాజిక్ అయితే ఉంది. సో ఇది అందరికీ కనెక్ట్ అయ్యింది అని చెప్పి ఈ యొక్క వ్యూస్ ని బట్టే తెలుస్తుంది అనమాట. సో ఎవరు మిస్ చేయొద్దు, నా వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ముందు మెయిన్ పాయింట్ ఏంటంటే, పేదరికానికి సంబంధించిన కొన్ని వర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. నువ్వేం పీకావు, నువ్వేం చేసావు, సో నిన్న చేసిన పని ఓకే, ఈ రోజు నువ్వేం పీకావు అని చెప్పి ఇటువంటి వర్డ్స్ అంటే మోటివేషన్ వర్డ్స్ తీసుకొని వచ్చి ఈ యొక్క సాంగ్ అయితే లాగాడనమాట. ఎవరు? అనంత్ శ్రీనివాస్ అనుకుంటా, ఆయన రాశాడు, లిరిక్ రాశాడు అనమాట. సారీ అండి. సో ఆ యొక్క ఆయన రైటర్ అనుకుంటా. సో ఆయన రాశాడు అనమాట. ఆ యొక్క పదాలని రాసి దాన్ని బాగా తీర్చిదిద్దింది ఎవరు? సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, ఏఆర్ రెహమాన్ గారు. దాన్ని అందంగా పాడింది ఎవరు? ఏఆర్ రెహమాన్ గారే అనమాట. సో ఆ యొక్క సాంగ్ లో మనం ఆల్రెడీ చూసాం, ఒక చిన్న 2 సెకండ్లు అయితే చూపిస్తారనమాట ఏఆర్ రెహమాన్ గారిని. సో అంత అందంగా పాడి ప్రతి ఒక్కరు ఆ యొక్క సాంగ్ కి సో మనకు చేయూతనైతే ఇచ్చాడనమాట. అందరికీ మెప్పించేలాగా, అందరికీ కనెక్ట్ అయ్యేలాగా. దానికి తగ్గట్టుగా మన హీరో గారు ఏం చేయాలి? ప్రాణం అయితే పోసిచ్చేసాడు అనమాట. సో ఆల్రెడీ ఆ యొక్క డాన్స్ అనేది మీరు చూశారు, అంతా విన్నారు సాంగ్ అయితే. సో అది వేరే లెవెల్లోకి వెళ్ళింది, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది చెప్పాలంటే ఓవరాల్ గా. సో అందరికీ కనెక్ట్ అయ్యింది, ఈ విధంగా కనెక్ట్ అయ్యింది అనమాట. అందరికీ మోటివేషన్ సాంగ్ కాబట్టి ఈ విధంగా కనెక్ట్ అయ్యి అందరూ చూశారు కాబట్టి అన్ని వ్యూస్ అయితే వచ్చేదానికి. దాంట్లో నో అబ్జెక్షన్, ఎటువంటి వాళ్ళు వ్యూస్ అయితే కొనుక్కోలేదనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఈ యొక్క సాంగ్ కి ఓన్లీ మన తెలుగులోనే సో 29.22 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట, ఓన్లీ మన తెలుగులోనే. ఇక చికిరి సాంగ్ కి అయితే 29.1 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించింది అనమాట. నానా హైరానా, అది కూడా రామ్ చరణ్ గారిదే. సో అది గేమ్ చేంజర్ లో సాంగ్ అనుకుంటా, కరెక్ట్గా తెలియదు నాకు. సో 23.45 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించింది అనమాట. ఇక దేక్లేంగే సాంగ్ పవన్ కళ్యాణ్ గారిది, ఉస్తాద్ భగత్ సింగ్ లో సాంగ్ అనమాట. సో అది 28.53 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించింది అనమాట. ఓకేనా. సో ఇక అల్లు అర్జున్ గారిది కిసిక్ సాంగ్, పుష్ప 2 సాంగ్ అనమాట. సో 27.19 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించింది అనమాట. టోటల్ గా ఈ యొక్క సాంగ్స్ అన్ని దాటి ఓకేనా 46 మిలియన్ వ్యూస్ ని సంపాదించింది అనమాట ఈ యొక్క రై రై రారా సాంగ్. ఎందుకంటే అన్ని వ్యూస్, చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది, అన్ని వ్యూస్ ఎలా వస్తాయి బ్రో, ఏంది అది మోటివేషన్ సాంగ్ బ్రో. ఎవడు ఏం చేయలేడు, ఒకసారి విన్నోడు మళ్ళీ వింటాడు అనమాట. రామ్ చరణ్ గారి పడని వాళ్ళు కూడా ఒక్కసారి విన్నారంటే అరే ఈ సాంగ్ లో ఏదో ఉందరా, వినాలి అని చెప్పి వింటాడు అనమాట. అది బ్రహ్మరాత. అది ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ముందుంది ముసళ్ళ పండగ సినిమా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? నేను చెప్పను, అది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట చెప్పాలంటే. సో ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీకు రావాలనుకుంటే ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, కింద ఉంటుంది. సో ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా, బాయ్.